రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వవాసు నామ సంవత్సరం. ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా, నక్షత్రాల పరంగా, అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది, అలానే మనకి ఉగాది నుంచి యుగాది వరకు, అంటే 2025 సంవత్సరం ఉగాది నుంచి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు, ఎలాంటి పరిష్కారం మార్గం అనమాట. అంటే పరిహారం మనం తీసుకోవడం ద్వారా, ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము, మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు, మనం చేసేటువంటి క్రియలు, అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకున్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం. ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క ఏవైతే రాసుందో విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు, ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ యొక్క సంవత్సరంలో ఇక సింహరాశి వారికి ఈ ఏదైతే మనకి యుగాది నుంచి ఏర్పడేటువంటి గ్రహ కూటమి నుంచి వచ్చేటువంటి శని దోషం ఏదైతే ఉందో ఈ యొక్క శని దోషం కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా పరిగణనలో తీసుకున్నట్లయితే కనుక సింహరాశి వారి మీద ఈ యొక్క శనికి సంబంధించినటువంటి దోషం కొంతమేర ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనకి మీనరాశిలో శని భగవానుడు సంహరిస్తున్నాడు కాబట్టి ఆ మీనరాశిలో శని భగవానుడు ఉన్నంత వరకు ఈ యొక్క సింహరాశి వారికి కూడా మీనరాశి వారిలో నుంచి వచ్చేటువంటి శనిగ్రహ దోషం కూడా కొంతమేర ఉంటుంది. కాబట్టి కొంతమేర జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అయితే అందరికీ కూడా ఈ శని దోషం వర్తిస్తుందా అని అయితే కాదు. యుగాది నుంచి రానున్నటువంటి 2026 సంవత్సరం యుగాది వరకు కూడా ఈ యొక్క సింహరాశి వారికి బాగుంటుంది. అయితే వీరికి ఆదాయం 11, వ్యాయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6గా పరిగణిస్తుంది. ఈ యొక్క ఏదైతే ప్రెడిక్షన్ ఉందో గ్రహరీత్యా, గ్రహ అనుకూలత, గ్రహ అననుకూలికత వల్ల వచ్చేటువంటి ఈ శుభాశుభ ఫలితాల వల్ల జరిగేటువంటి నష్టలాభాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సింహరాశి వారికి నరదిష్టి, నరఘోష ప్రభావం కూడా బాగానే చూపిస్తుంది. కాబట్టి ప్రతి మాసంలో మనం చివరిలో ఇచ్చేటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రతి మాసం కూడా మీరు చేసుకున్నట్లయితే కనుక ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. అయితే మనకి మార్చ్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 మాసాల్లో కొత్తగా జాబులు అనుకోవటం, ఆల్రెడీ చేసేటువంటి జాబుల్లో ప్రమోషన్స్ రావటం, మీకు అనుకోనటువంటి ఉన్నత స్థాయికి చేరుకునేలాగా చేయడం ద్వారా మంచి ఆదాయ వనరులు మీకు వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. అయితే మనకి జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఏదైతే ఈ 3 మాసాలు ఉన్నాయో ఈ 3 మాసాల్లో పెళ్లిళ్ళు కానటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పెళ్లిళ్ళు అవడం, పెళ్లి అయినటువంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే పిల్లలు పుట్టడం కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండాలంటే మీ యొక్క దశ అంతర్దశలు కూడా మీకు అనుకూలంగా ఉండాలి. వాటితో పాటు మీకు గోచార ప్రకారంగా ఏవైతే నక్షత్రాలు, ఏవైతే గ్రహాలు ఉన్నాయో వాటి ప్రకారం కూడా మనం చూసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి అంటే శని దోషం కూడా మీకు ఉంది. కాబట్టి మీరు ప్రతి మాసం చేసేటువంటి పరిహారాలతో పాటు ఆ శనికి సంబంధించినటువంటి తైలాభిషేకం కూడా ప్రతి మాసం మీరు చేసుకున్నట్టయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే మనకి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే ఈ యొక్క 5 మాసాలు ఉన్నాయో ఈ 5 మాసాల్లో అనుకోని సందర్భాల్లో విదేశాలకు వెళ్ళటం, అనుకోని సందర్భాల్లో డబ్బు రావడం కూడా జరుగుతుంది. అనుకోని సందర్భాల్లో పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ధనంతో పాటు ఆ ఒక పూర్వీకుల శాపం కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఆ తగ్గట్టుగా మీరు దానికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమైనా చేసుకున్నట్టయితే కనుక అనుకూలంగా మీకు మారేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. అలానే మనకి సింహరాశి వారికి ఏదైతే మనకి చివరిలో ఈ 5 మాసాలు కనుక అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే 5 మాసాలు ఉన్నాయో ఈ 5 మాసాలు కూడా పెళ్లిళ్ళు చేసుకునే దానికి అనుకూలంగా ఉంది. అలానే మీకు నరదిష్టి కూడా ఉంది. కాబట్టి కొత్తగా వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే కనుక అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఉన్న వ్యాపారాలని చేసుకోవడం,
ఏదైనా ఉన్న జాబుల్ని చేసుకోవడం, దానివల్ల చాలా మంచి జరిగేదానికి ఉంటుంది. అయితే మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చి ఏదైతే 2026 సంవత్సరంలో ఉందో, ఇప్పుడు కనుక మీరు ఈ యొక్క మార్చి వరకు కూడా మీరు చేసేటువంటి పరిహారాల వల్ల, ప్రతి మాసంలో మనం చేసుకున్న పరిహారాల వల్ల యుగాది వరకు కూడా 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా అన్ని రకాల రుమ్మతులన్నీ తొలగిపోయేసి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ రకంగా ప్రతి మాసంలో చేసినట్టు పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క విష్ణుమూర్తికి మీరు నమస్కారం చేసుకుని, విష్ణుమూర్తికి ప్రతి నెల కూడా ప్రతి మాసంలో కూడా మీకు అమావాస్య ముందు 5 కొబ్బరికాయలు సమర్పించినట్లయితే కనుక మీకు రుమ్మతులు కూడా తొలగిపోతాయి. అలానే ఈ పరిహారం మీకోసం. విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో, ఇది ఈ 12 రాసుల వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది. కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటల్లో అయితే కనుక చూసినట్లయితే కనుక, ఏదైతే మనకి ఈ మార్చి 29వ తారీఖు షష్టగ్రహ కూటమిలోనే వస్తుంది మనకి యుగాది. ఈ యుగాది కాలంలో మనకి షష్టగ్రహ కూటమి రావటం వలన కొంతమేర పంచాంగం చూసినట్లయితే కనుక, ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం. కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాలన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది. కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది. కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశుల వారికి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక 2 మాటల్లో చెప్పుకుందాం. అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత, ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత, దేశానికి అనుకూలత, రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే, మనకి చూసినట్లయితే కనుక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో, ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు, అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో, ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం, ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు, బుధుడు అక్కడే ఉన్నారు, రాహు అక్కడే ఉన్నారు, అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి రోజున ఉగాది జరుపుకోవటం, అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం, శ్రవణ మాసం, అట్లా భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మాసాల్లో ఏమేమి చేస్తే కూడా 12 రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే కనుక, అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక, ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాశుల వారికి కూడా, మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా అన్ని రాశుల వారికి కూడా మనం చూడొచ్చు, ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు. అలానే మనకి ఈ యొక్క మీనరాశిలో ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి, ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది. అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో. ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక, కొత్తగా 12 రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది. ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క యుగాది తర్వాత 2025 సంవత్సరం ఉగాది తర్వాత 2026 సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులు అయితే మనము చూడవచ్చు. ఎలాంటి విపత్తులు అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే వైరస్లు ఉన్నాయో, ఈ వైరసెస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది. అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు, అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది. కాబట్టి 12 రాశుల వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామనక్షత్రం, అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామనక్షత్రమే కాకుండా వాళ్ళ ఒక గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెరిగేలా ఉంది కాబట్టి ఈ సంవత్సరం. అలానే వస్తువు రేట్లు, బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెరిగేలా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా, అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో, ఈ ఒక ఏదైతే విశ్వ
విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో ఇదంతా కూడా విశ్వవాసునామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసునామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా, విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా, విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు. అలా కాదు. విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది, మనం చేసేది, మనం చూసేది ప్రతిదీ నిజం అని తెలియచేయడం కాదు, అబద్ధమే అవుతుంది. ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి